శుభవార్త చెప్పడానికి ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళని కలిశాను. నువ్వు లేవు. నీతో కూడా షేర్ చేసుకోవడానికి నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను. ఇక్కడ ఎదురుపడ్డా. నిజమైన దోస్తు మాత్రమే ఇలాంటి సంతోషమయంలో ఎదురుపడతాడు. దేవ్, జానకి నేం చేశావు? జైలుకెళ్ళి ఏం మాయమాటలు చెప్పి ఒప్పించావు? వదిన మీద యాసిడ్ దాడి చేసిన విషయం చెప్పావా? నాకు యాక్సిడెంట్ చేయించిన విషయం చెప్పావా? ఈసారి ఏకంగా చంపేస్తానని బెదిరించావా? ఏం చెప్పావు? చెప్పు. ఎందుకు నీతో వస్తానంటోంది? అదేంటి దోస్త్, నా భార్య అంటే నాకు ప్రాణం. తను నా దగ్గరికి రాను అంటుంటే నయ్యానో భయ్యానో నచ్చ చెప్పి తీసుకుని వెళ్ళాలి కదా. నేను నా భార్య కోసం ఏమైనా చేస్తానని నీకు తెలుసు, ఈ ప్రపంచానికి తెలుసు. మనకు కావాల్సింది సొంతం చేసుకోవడానికి సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించమని పెద్దలు చెప్పారు. నువ్వు పోలీసు వాడివి. ఇదంతా నీకు తెలియని విద్యం కాదు. ఒక క్రిమినల్తో నిజం చెప్పించడానికి ముందు రిక్వెస్ట్ చేస్తారు, తర్వాత బెదిరిస్తారు, ఆ తర్వాత కొడతారు, ఫైనల్గా 3rd డిగ్రీ టార్చర్ ఉపయోగిస్తారు. నేనిదంతా ఏదీ చేయలేదు. జరగబోయే నిజం చెప్పాను, అంతే. ఏంటా నిజం? నన్ను వదిన్ని చంపేస్తానని బెదిరించావు. కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేస్తానని భయపెట్టావు, అంతేనా? కూల్ దోస్త్, ఎందుకంత ఎమోషన్ అవుతావు? నా భార్య నేను సొంతం చేసుకోవడానికి అలా చెప్పానే కానీ నా కుటుంబాన్ని నేను నాశనం చేసుకుంటానా? నా మనుషుల్ని నేను చంపుకుంటానా? ముఖ్యంగా నిన్ను. నువ్వెవరు? నా ప్రాణానికి ప్రాణమైన దోస్తువి. నా చేతులతో నేను చంపుకుంటానా? అవన్నీ కాదు దేవ్, నువ్వు చేసింది నేరం. మధుమతిని హత్య చేశావు. ఆ భయాన్ని జానకిలో కలిగించి ప్రేమ పుట్టించావు. ప్రేమను ప్రేమతోనే జయించాలి తప్ప భయంతో కాదు. మధుమతిని అడ్డం పెట్టుకుని నువ్వు పెట్టిన భయాన్ని నేను దూరం చేస్తాను. భయంతో పుట్టిన ప్రేమ, ఆ భయంతోనే వెళ్ళగొడతాను. జానకిని నీతో రానివ్వను. అమ్మ, బ్రదరు, శ్రవంతి గారు, మామయ్య గారు అందరూ నా భార్యకి నచ్చజెప్పారు. నాతో వెళ్ళటానికి ఒప్పుకున్నారు. నువ్వు కూడా ఒప్పుకుంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఇవన్నీ కాదు దోస్త్. నా భార్య నాతో వస్తానంటే నువ్వు వద్దంటావా? ఈ ఆలోచన చాలు దోస్త్. నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. నువ్వు చాలా మంచివాడివే, నేను చెడ్డవాణ్ణి. నువ్వు హీరోవి, నేను విలన్ని. కానీ మనిద్దరం ప్రాణానికి ప్రాణమైన స్నేహితులం. వద్దు దోస్త్, మన మధ్య ఈ గొడవలొద్దు. అందరం బాగుండాలి, అందరం సంతోషంగా ఉండాలి. మనమందరం ఒక కుటుంబం, కలిసిమెలిసి ఉండాలి. నేను వెళ్ళి నా భార్యను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసుకోవాలి. వస్తాను దోస్త్.